అండ్ మీ క్యారెక్టర్ అయితే వెళ్ళి వైన్ షాప్ అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా. మేము చాలా కనెక్ట్ అయినాము. ఆ డైలాగ్ ఒకసారి మాకు చెప్తారా? కనెక్టర్ మీరు ఎప్పుడైనా లేదు, వి వాంటెడ్ టు సీ ఎవ్రీ గర్ల్ హ్యాస్ దట్ ఫ్యాంటసీ, మేము కూడా ఇట్లా అన్ని చేయాలి అనేసి. బట్ యు నో యూ హ్యావ్ డన్ ఇట్ కదా, సో అందుకని మేము కనెక్ట్ అయినాం. దానికి రీజన్ అది వేరే ఎలా ఉంటది, కొంచెం అది ట్రైలర్ లో అలా కట్ అయింది. బట్ ఎమోషనల్ మీనింగ్. సార్ మీరు అన్ని హైడ్ చేస్తున్నారు సార్. ఇందాక పిట్టకంతా హైడ్ చేశారు, ఇప్పుడు ఇది కూడా బ్యాక్ స్టోరీ హైడ్ చేస్తున్నారు. ఏంటిది ఒకటన్నా చెప్పండి. So that was a real wine shop. Oh, it's a real wine shop. Real wine shop, not a set. Oh, అసలు యాక్షన్ ఇది అనేది రియల్ వైన్ షాప్, రియల్ జనాలు, ఆర్టిస్ట్ కాదు. Real customers. you did that? యా ఇంకా wow సార్ ఎట్లా చేయించారు సార్ ఇట్లాంటివన్నీ? ఏంటి అసలు వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్. నవ్వుతారేంటి ఈ సీన్ లో చెప్పాను డెడికేటెడ్ యాక్టర్ మాట తీసుకురా. రియల్ పీపుల్ వైన్ షాప్ అన్ని ఉన్నింది. ఇంకా చేయమన్నారు చేస్తా అంతే. ఇంకా నాకు దానికి ఎక్స్ప్లెనేషన్ నిజంగా అది తను చేయడం అన్నది నేనే షాక్ అయినా ఆ రోజు. ఎందుకంటే జనరల్గా రియల్ వైన్ షాపుడు వాళ్ళ ఆర్టిస్ట్గా అన్నప్పుడు అంటే వాళ్ళ పర్సన్స్ మా వాళ్ళే, అది ఓకే, కానీ ఒప్పుకోరు కదండి జనరల్గా. అని తను అసలు నో అని కూడా చెప్పలా. గ్రేట్ అది, ఆ డెసిషన్ తీసుకోవడం అనేది గ్రేట్, గ్రేట్ జాబ్. అంటే ఎందుకంటే అది మామూలుగా అది వైన్ షాప్ వెళ్ళి తను ఏదో వాటర్ తెస్తుందంటే అది యాక్చువల్లీ వెనకాల ఒక పెద్ద పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. సో తనకి ఆ పెయిన్ఫుల్ స్టోరీ అది మీరు ట్రైలర్లో చూపించినట్టు ఆ రాంగ్ వేలో ఉండదు. అది వెరీ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఓకే, అంటే అది దాని వెనకాల చాలా రీజనింగ్ ఉంది. అది మీరు ఎలా అయితే తీసుకుంటున్నారో తెలియదు, కానీ బట్ మీరు స్టోరీ చూస్తే మీకు అర్థం అవుతుంది. మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్ అట్లా చూసుకోగానే మీరు ఎట్లా తీసుకున్నారు చెప్పండి, మేము ఎట్లా తీసుకున్నాం మేము చెప్తాం. నేను అమ్ముని చూసుకున్నా అంతే అండి. సో యు నో ద స్టోరీ కాబట్టి మేబీ మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు. యా, అమ్ముని చూసుకున్నా, దేర్ ఇస్ రీజనింగ్ బిహైండ్ ఇట్. సో యా అలా. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అది నిజం వైన్ షాప్ నిజంగా యూనో ఇదంతా నిజంగా జరిగిందంటే ఏంటి అసలు, అది షూటింగ్ అని తెలియకుండా జరిగిందంట ఏంటది? అవును, అంటే కొంచెం మేము మెజారిటీ లైవ్ లొకేషన్స్ లోనే చేసాం కాబట్టి అదొక్కటి సెట్ పెడితే బాగుండదు కదా. సో అందుకే వైన్ షాప్ వాజ్ ఆల్సో రియల్. ఓకే, ఫైట్ సీన్ అన్నా ఓకే యాక్సెప్ట్ చేస్తాం, కానీ మరి ఒక అమ్మాయి డైరెక్ట్ వైన్ షాప్ లోకి వెళ్ళిందంటే ఏంటి సార్, ఎట్లా పంపించారు అమ్మాయిని, ఏ ధైర్యంతో పంపించారు మీరు? అంటే సినిమాలోనా లేకపోతే సినిమాలో కథలోనా? అచ్చా, కథలో అంటే తను మీరు ట్రైలర్ చూసిన సెన్స్ కాదు, తన వెనకాల ఒక ఎమోషనల్ కథ ఉంటుంది. తను వైన్ షాప్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు క్వార్టర్ కొనాల్సి వచ్చింది అని దానికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఒక కథ ఉంటుంది. సో మీరు సినిమా చూసేటప్పుడు అది మీకు అర్థం అవుతుంది. ఇంకా సెకండ్ పాయింట్ రియల్గా ఏంటంటే బేసికల్గా ఒక ఒరిజినల్ వైన్ షాప్ తీసుకొని అక్కడ అంటే అక్కడ ఉన్న పర్సన్స్ మా వాళ్ళే. అయితే ఇలాగ చేయడానికి కొంచెం భయం పడతారు, ఎవరైనా సరే భయపడతారు. కానీ మేము కూడా ఫస్ట్ పెట్టేటప్పుడు కొంచెం భయంగానే అనుకుని ఎందుకని మంచిది సంజయ్ అని ఒక మాట అడుగుదామని చెప్పి అడిగాం. అది అసలు నో చెప్పలా, చేసేద్దాము అని అంది. ఎందుకంటే తను చెప్పినట్టు అన్ని న్యాచురల్ లొకేషన్స్లో తీసాం, ఇది ఒకటి అంటే తను బాగా ఆలోచించింది. నేనైతే ఇంత కూడా ఆలోచించలేదు, తనకు మంచిగా చాలా సూపర్గా ఆలోచించింది. నేను ఇప్పుడు చెప్తుంటే అదే షాక్ అవుతుంది, అబ్బాయి ఇంత హెల్దీగా ఆలోచించిందా అని. సో ఓకే అని చేసాం, కానీ ఇంత ఆలోచించిందని ఇప్పుడే తెలిసింది నాకు. రియల్లీ గ్రేట్ అది, చాలా వెళ్ళడం అంటే అసలు